మామూలు బాధగా కనపడటం లేదు. వాళ్ళ ఆ అసంతృప్తి చూస్తుంటే మామూలుగా చేయటం లేదు. మీరు అన్న కోటను బద్దలు కొట్టారని, ఎస్, కోటను బద్దలు కొట్టి ఉక్కుపాదంతో నలిపి ప్రజలకు ఉండేటటువంటి ఆ ప్రాథమిక హక్కు ఓటకు ఏదైతే ఉందో దాన్ని వేయడానికి నిజమైనటువంటి పోలీసింగ్ చేసినటువంటి పోలీస్ అధికారులను కాదు. సరే, ఎన్నిక జరిగింది. ఇప్పుడు నిన్న మా పులివెందుల ఎమ్మెల్యే గారి ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఆయన అసలు ఎందుకు అంత ఇదైపోతున్నాడు? న్యాయము, ధర్మము, ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసి బూతుల్లో పోలింగ్ అనే దాన్ని అంశాన్ని చూడలే అతను. నాకు తెలిసి అతను పుట్టినప్పటి నుంచి ఇటువంటి చిత్రం ఎప్పుడు చూడలే. 1995లో బహుశా హైదరాబాద్ లో ఉన్నాడో, లేకపోతే వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆయన అమెరికాతో ఎవరితో ఫ్రెండ్స్ తో పోయి తిరిగి టప్పాల్లో వెనకలకు వచ్చాడు, మనకు తెలియదు. కాబట్టి అతను చూడలేదేమో 1990 30 ఏళ్ల క్రితం. 30 ఏళ్ల క్రితం తీసుకుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వయసు వెరీ యంగ్, 17-16 సంవత్సరాలు ఉంటది. కాబట్టి చూసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చూశాడు, ప్రత్యక్షంగా చూపించాడు పోలీసు వాళ్ళు అంటున్నా నేను. ఈ ప్రభుత్వం చూపించింది జగన్మోహన్ రెడ్డికి నిజాయితీగా పులివెందుల ఎలక్షన్ జరిగితే పోలీసు వాళ్ళు నిజంగా పనిచేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి గనక చూస్తే. నెవర్ హిస్టరీ సబ్జెక్ట్ 94 95 సంథింగ్ ఎలక్షన్స్ లో అనుకుంటాను, ఉమేష్ చంద్ర తర్వాత కోయ ప్రవీణ్ తర్వాత ఎస్పీ అశోక్ కుమార్ ఇద్దరే మగవాళ్ళు అక్కడ. డిఎస్పీ మురళీనాయక్ కాల్చి పడేస్తా నా కొడక అన్నాడు చూసాడా, అది మగతనం అంటే. పులివెందుల ఆ మాట అన్నాడు చూసారా, అది మగతనం అంటే. ఇప్పుడు తిప్పాలా మీసం పోలీసులు, ఇప్పుడు తిప్పాలా. ఇప్పుడు తిప్పితే రాష్ట్రం మొత్తం పోలీసు అందరికి ధైర్యం వస్తుంది. లేకపోతే అదొక అపహాస్యం. ఎలక్షన్ అనేది, ప్రజాస్వామ్యం అనేది, లేకపోతే ఓటింగ్ అనేది, ఈజీ అనేది. ఇంకొక షాక్ ఏంటంటే 47 సంవత్సరాలు కాదు విద్యాసాగర్ గారు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏంటి, పోలీసులను బట్టలోడు తీస్తాం, సినిమా చూపిస్తాం, ఆ తర్వాత బ్యారికేడ్లు ఎత్తడానికి ఇంకొకళ్ళు ఉంటారు. సో ఇదంతా జరగకపోవడం ఒకటి. రెండోది, అవినాష్ రెడ్డిని ఎత్తి తీసుకెళ్లి లోపలేశారు. అదొకటి షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. అదే చెప్తున్నా. ఒక్కసారిగా బట్టలు తీసా రాసి పెట్టుకుంటా, ఆడ రాస్తా ఈడు రాస్తా, మీరు రాసుకోండి, యాప్ పెట్టుకోండి, అది పెట్టుకోండి, వచ్చిన తర్వాత వీడి సంగతి తెలిచేస్తా, వాడి సంగతి తెలిచేస్తా కాదు. మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక్క మాట తేల్చి పడేశారు పోలీసు వాళ్ళు. ఎవడనుకుంటే ఏం చేయలేడు, మేము ఉద్యోగం చేస్తే మీరు తేల్చేది ఏంది, తెంచేది ఏంది, ఏమీ లేదు. ఆ కొడక కాల్చి పడేస్తానంటే వచ్చపోయింది ఒకడికి కింద, బయట వెళ్ళిపోయాడు ఒకడు బయట. లేదంటే మీకు 47 సంవత్సరాల ప్రజాస్వామ్య అపహాస్యం నుంచి వచ్చినటువంటి ప్రెస్టేషన్ ఇది అందరికీ కూడా. నాట్ ఓన్లీ 47 is what is mean that Mr. Rishi, that is my age. 47 సంవత్సరాల్లో 13 మంది ప్రధానమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు మారినటువంటి దేశం, రాష్ట్రంలో 47 సంవత్సరాల తర్వాత ఈ రకంగా ప్రజాస్వామ్యంలో బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి ఓటేశారంటే అది మామూలు విషయమా? ఏమైనా అడవిలో ఏమైనా ఎలక్షన్ జరిగిందా, లేకపోతే ఏమన్నా అటవీ ప్రాంతంలో ఎలక్షన్ జరిగిందా, ఆటవికుల్లో ఏమైనా జరిగిందా, ఛత్తీస్గఢ్ నక్సల్ ప్రాంతమా? అంటే ఒకటి నామినేషన్లు వేయడం దగ్గర నుంచి రీపోలింగ్ దాకా ఇదే విజయం సాధించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు పడ్డాయి, ప్రజాస్వామ్యబద్ధంగా స్క్రూటినీ జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా సింబల్ కేటాయించారు, ప్రజాస్వామ్యబద్ధంగా బూతులు కేటాయించారు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ బయటకు వచ్చారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. వీళ్ళలాగా కుప్పంలో ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి బయటికి రానియకుండా, పక్కన ఉండే 30 కిలోమీటర్ దూరం ఉండే తమిళనాడు కృష్ణగిరి నుంచి, ఈ పక్కన ఉండే కర్ణాటకలో కేజీఎఫ్ నుంచి దొంగ ఎపిక్ కార్డులు క్రియేట్ చేసి ప్రజలు తీసుకొచ్చి బస్సులు, 2 వీలర్లు, కార్లు, లేకపోతే ఈ చిత్తూరు జిల్లా మొత్తం, కడప జిల్లా మొత్తం, అనంతపురం జిల్లా మొత్తం వెళ్ళి నామినేషన్లు చించేసి, అర్హత ఉన్న నామినేషన్లు కరెంట్ ఆఫ్ చేసేసి ఎలక్షన్ జరగడం కూడా ఇనానిమస్. సిగ్గు ఎక్కువగా ఉండాలా? 50 జెడ్పీటీసీలు ఉంటే కడప జిల్లాలో 50కి 50 ఏంటి, 50కి 50 ఇనానిమస్సా? 50కి 50 నామినేషన్ పడవా? ఎలక్షన్ కట్టేసి జరగదా? ఆ రోజు ఏమైందండి ప్రజాస్వామ్యం? ఆ రోజు ఏమైందండి ఈ కాలం? ఆ రోజు ఏమైందండి ఈ మాటలు? ఆ రోజు ఏమైందండి ఈ మాట్లాడుతున్నటువంటి సొకాల్డ్ జగన్మోహన్ రెడ్డి మాటలు? ఈ రోజు నీ ఊర్లో, నీ ఇలాకాలో ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన తప్పు
ఒక ఎన్నిక జరిపిస్తే ఆయన్ని నరకానికి పోతా ఉంటాడు ఈయన. నువ్వు కృష్ణారామ అనుకో, ఇట్లాగే చేస్తే వాళ్ళ అమ్మ నరకానికి దూరం పోతావు. పెట్టిన దానికి అతను పోవాలి నరకానికి, వాళ్ళ అమ్మని దూరం పెట్టిన దానికి అతను పోవాలి నరకానికి, వాళ్ళ చెల్లెలకి అన్యాయం చేసిన దానికి అతను పోవాలి నరకానికి, వాళ్ళ చిన్న ఆయన మర్డర్ కేసులు అన్ని తెలిసి నోరు మూసుకొని కూర్చున్నందుకు అతను పోవాలి నరకానికి. ప్రజలకు 2019-24 వరకు నరకం చూపించిన ప్రభుత్వానికి పాలనకు అతను పోవాలి నరకానికి. లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు అతను నరకానికి. ఎవరు పోవాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడి, మానవత్వాన్ని కాపాడి, హక్కుల్ని కాపాడి, ఎలక్షన్ జేడీపీ లేకపోతే సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ మా చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే మా లోకేష్ గారినో, లేకపోతే మా బీటెక్ రవినో, లేకపోతే మా తెలుగుదేశం నాయకులు నరకానికి పోవాలా? ఎవడు పోతాడు నరకానికి? ఆల్రెడీ నరక దగ్గర అంచులు తీసుకెళ్లారు ప్రజలు. 2024 ఎలక్షన్ లో 175కు 11 అంటే నరకానికి దగ్గరగా తీసుకుని వదిలిపెట్టారు, చూపించారు ప్రజలు. ఈసారి ఇట్లే మాట్లాడు, నరకం అంటే చూపించేస్తారు నీకు. ఇంకా విజయసాగర్ గారు మాట్లాడదు. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడ కౌంటింగ్ స్టేటస్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్.